పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథనందలి ప్రియ దైవబిడ్డలారా, తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుత మాంసము మరి 25 రోజున తల్లి మరియమ్మ గారు ఇచ్చే అద్భుత వాక్యాంశానికి అందరిని కూడా యేసు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బోస్నియా హెర్జెగోవినా దేశంలోని మెడ్జుగోర్జే అనే గ్రామంలో 1981 నుండి జరుగుతున్న అద్భుతాన్ని గురించి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా అక్కడున్న సాక్ష్యాలను లక్షలాది మంది హృదయపూర్వకముగా వారిని మార్చివేస్తుందని ఈ యొక్క అద్భుతం గుర్తు చేస్తుంది. ఈ యొక్క అద్భుతం ఏమిటయ్యా అంటే, 6 పిల్లలకు తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చి తాను శాంతి మాతగా క్వీన్ ఆఫ్ పీస్ అని ఆమె పరిచయం చేసుకుంది. ఈ అద్భుతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ వేలాది మంది ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటూ అదిగో ప్రాయశ్చిత్తం పొందుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలి అని చెప్పేసి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వాళ్ళు దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని అద్భుతం గుర్తు చేస్తుంది. ఇది ఆధునిక కాలంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక అద్భుతం. మెడ్జుగోర్జేలో మరియమాత 5 ముఖ్యమైన సందేశాలను ఇచ్చింది. మొదటిగా హృదయపూర్వక ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము పఠనం చేయడం, మరి 4వది నెలకోసారి పాప సంకీర్తనం, 5వది దివ్య సప్రసాద స్వీకరణ. అక్కడ ఆకాశంలోని శిలువ ఆకారం కనిపించడం, సూర్యుడు అద్భుతముగా తిరగడం వంటి అనేక భౌతిక చిహ్నాలు భక్తులు చూశారు. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం, మారు మనసు కఠిన పాపులు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించగానే కన్నీళ్లతో తమ జీవితాలను మార్చుకోవడం అక్కడ నిత్యం జరిగే విశేషం. మెడ్జుగోర్జే మాత అద్భుతం మనకు ప్రార్థన మరియు త్యాగము ద్వారా యుద్ధాలను ఆపవచ్చని బోధిస్తుంది. ప్రార్థన ద్వారా ప్రకృతి నియమాలను కూడా మార్చవచ్చని తల్లి మనకి భరోసా ఇచ్చింది. ప్రపంచం శాంతితో ఉన్న ఈ సమయంలో శాంతి మాతగా మనకు పిలుపునిస్తూ ఆ యొక్క శాంతి సమాధానాన్ని అవసరంలో తీర్చే మాతగా ఉంది. ఆమె మనల్ని దేవుని చెంతకు చేర్చడానికి నిరంతరం తప్పిస్తుంది. అక్కడ జరిగే అసంఖ్యాక స్వస్థతలు మరియు ఆ యొక్క మాతృత్వపు కరుణ వీటన్నిటి కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు మనకిచ్చే సందేశం ప్రార్థనలో జీవించమని కోరుతుంది. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు, దేవునితో మాట్లాడతాం. కానీ ప్రార్థనలో జీవించినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. మెడ్జుగోర్జే సందేశాలను పాటిస్తూ మనం కూడా శాంతి దూతలుగా మారాలి అని, శాంతి దూత మనల్ని ఎల్లప్పుడూ తన నీడలో కాపాడుతుందని ప్రతిరోజు మెడ్జుగోర్జే మాతను వేడుకుందాం. ముఖ్యంగా హృదయాలలో మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు భగవంతుడు దయచేయమని ఈ యొక్క అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ముందుగా దయచేయమని భగవంతుని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.